ఒకటే ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ గ్రామం నుంచి అడుగుతా ఉన్నా, పోటీ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమిత్ షా చెప్తున్న 4% రిజర్వేషన్ మేము తీసివేస్తాము అని పదే పదే తెలంగాణ ఎన్నికల్లో చెప్పాడు, నెల క్రితం చెప్పాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసివేస్తాను అమిత్ షాతో మీరు జతగట్టారు అంటే మీరు దానికి 4% రిజర్వేషన్ తీసేదానికి కూడా మీరు ఆమోద ముద్ర వేసినట్టే కదా అని అడుగుతా ఉన్నా. అవునా కాదా అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, మీరు ఈరోజు ముస్లిం దగ్గరికి ఓటు అడిగేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి. అమిత్ షా ఈ రోజు, ఎందుకంటే 10 రోజుల క్రితం ఒక సభలో అమిత్ షా ఒకటి చెప్పాడు, నేను పొత్తుకు వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చారు పొత్తుకి వాళ్ళు అని చెప్పడం స్పష్టంగా కూడా ఈరోజు చూసాం. కాబట్టి అందరూ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజు మీరు ఎన్నెన్నో దొంగలు తిరిగి మాట్లాడుతున్నారు. మీరు పొత్తు పెట్టుకొని కేంద్రం మాతో ఉంది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాగానే 4% రిజర్వేషన్ తీసివేస్తానని అమిత్ షా చెప్తా ఉన్నాడు. దానికి మీరు వత్తాసు పలుకుతున్నట్టే కదా. ఈ రోజు దానికి సంబంధించి మీరు మద్దతు తెలుపుతున్నట్టు మాట వాస్తవం కాదా అని అడుగుతాన్నా. ఆలోచన చేసి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మనకు రిజర్వేషన్ ఇవ్వబట్టి ఎంతమంది మన బిడ్డలు ఈ రోజు డాక్టర్లు అయ్యారు, ఎంతమంది మన బిడ్డలు ఈ రోజు ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది ఈ రోజు విదేశాలకు వెళ్లారు, మంచి చదువులు చదువుకున్నారు. ఈ రోజు మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ రోజు జగనన్నకి మనకి సాయం చేయండి. ఈ రోజు ఏదైతే ఈ రోజు టికెట్ల విషయంలో కానీ ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చాడు. ఈ రోజు పట్టుమని వాళ్ళు 2 ఇళ్ళని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా సాయం చేయండి అన్న. మీ అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ గ్రామం చెప్తున్నారు మంచి మెజార్టీ వస్తుంది, అంతకన్నా రెట్టింపు మెజార్టీ రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ గ్రామం నుంచి అడుగుతా ఉన్నా, పోటీ చేసే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమిత్ షా చెప్తున్న 4% రిజర్వేషన్ మేము తీసివేస్తాము అని పదే పదే తెలంగాణ ఎన్నికల్లో చెప్పాడు, నెల క్రితం చెప్పాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసివేస్తాను అమిత్ షాతో మీరు జతగట్టారు అంటే మీరు దానికి 4% రిజర్వేషన్ తీసేదానికి కూడా మీరు ఆమోద ముద్ర వేసినట్టే కదా అని అడుగుతా ఉన్నా. అవునా కాదా అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈ రోజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఈ రోజు ముస్లిం దగ్గరికి ఓటు అడిగేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి. అమిత్ షా ఈ రోజు, ఎందుకంటే 10 రోజుల క్రితం ఒక సభలో అమిత్ షా ఒకటి చెప్పాడు, నేను పొత్తుకు వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చారు పొత్తుకి వాళ్ళు అని చెప్పడం స్పష్టంగా కూడా ఈరోజు చూసాం. కాబట్టి అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఇక్కడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజు మీరు ఎన్నెన్నో దొంగలుగా మాట్లాడుతున్నారు. మీరు పొత్తు పెట్టుకొని కేంద్రం మాతో ఉంది అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈసారి రాగానే 4% రిజర్వేషన్ తీసివేస్తామని అమిత్ షా చెప్తా ఉన్నాడు. దానికి మీరు వత్తాసు పలుకుతున్నట్టే కదా.